మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి పాత్రికేయ సమావేశానికి మీకు అందరికీ స్వాగతం. ఈనాటి విలేకరుల సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ కిషన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. వారితో పాటు ఈనాటి ఈ పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మరియు మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ గారు, మరో అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు, ఎస్సీ మోర్చా పూర్వ రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ నేత గారు బీజేపీ నాయకులు పాల్గొంటూ ఉన్నారు. గౌరవ కిషన్ రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మిత్రులందరికీ నమస్కారం. భారతదేశానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా 90% జిల్లాలలో మౌలిక వసతుల కల్పనలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేసే దిశలో మనం అత్యంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. మౌలిక వసతులు సమగ్రంగా మనం సమకూర్చుకుంటే దేశంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ దృష్టిలోనే ప్రధానంగా మౌలిక వసతుల కల్పనలో అది రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, లేక టెలికనెక్టివిటీ కానీ, వీటిపైన కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నము, దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రోడ్డు లేకుండా ఈ దేశం అభివృద్ధి జరగదు. పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోల్ ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది, మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు. రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇవి కూడా తర్వాత చూస్తారు.
వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి పేరుతో సుమారు 70 లక్షలకు పైగా 70,000లకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు, వ్యక్తులు దాన్ని యూపీఏ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత, మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 33 జిల్లాలుగా విభజిస్తే ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో, అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. రెండు 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5,200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం.
అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాలకు వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మన్ననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా 4 లేన్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఇది 65 ఉందో నేషనల్ హైవే, దాన్ని 6 లేన్గా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సింది, ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు. ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలను కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను. ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు
4,50,000 కోట్ల రూపాయలతోటి 10,000 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు 1,056 కిలోమీటర్లు 41,000 కోట్లు 30% పనులయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ 5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇదే నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. కొంత పార్టే ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చేయాల్సింది. ఆ రోజు 2 ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క 26 ప్రాజెక్టులలో 5,416 కోట్ల రూపాయలలో 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్తగా 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన మొదట ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో, అదేవిధంగా హైదరాబాద్లోని అమర్పేటలో జరిగేటువంటి మరో కార్యక్రమంలో ఈ 2 చోట్ల నుంచి వేరు ప్రాజెక్టులను కూడా వర్చువల్గా నితిన్ గడ్కరీ గారు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నారు. కాగజ్లో జరిగేటువంటి కార్యక్రమంలో 3,694 కోట్ల రూపాయలతో
సుమారు 5 ప్రాజెక్టులు వారు అక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఒకటి నిర్మల్ ఖానాపూర్ మధ్యలో 17 కిలోమీటర్ల మేర రోడ్డు వైండింగ్ పనులు పూర్తయ్యాయి, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల్ రేపల్లెవాడ మధ్యలో 42 కిలోమీటర్ల మేర 2001 కోటి రూపాయలతో 4 లేనింగ్ పనులు పూర్తయ్యాయి, అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల జిల్లా రేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు కూడా 52 కిలోమీటర్ల మేర 1525 కోట్ల రూపాయలతో 4 లేనింగ్ పనులు వారు ప్రారంభోత్సవం చేస్తారు. నేషనల్ హైవే 42 నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో కడ్తాల్ వద్ద 23 కోట్ల రూపాయలతోటి 6 లేన్ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 44 నేషనల్ హైవే పైన సర్వీస్ రోడ్లు కానీ వివిధ ప్రాంతాలలో జంక్షన్ల మార్పు కానీ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని కూడా కలిపి కాగజ్ నగర్ నుంచి ఆన్లైన్ ద్వారా వీటన్నిటి కూడా పూర్తి చేస్తారు. కొత్తగా శంకుస్థాపనలు అక్కడి నుంచి కొన్ని చేయబోతున్నారు. అందులో 44వ నేషనల్ హైవే నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో గూడి హత్నూర్ వద్ద 6 లేన్ అండర్ పాస్ దానికి భూమి పూజ చేస్తారు. అదేవిధంగా మావాల చెక్ పోస్ట్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు, రిటైనింగ్ వాలు ఇటువంటివి కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా సీతాగొంది వద్ద 6 లేన్ అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేస్తారు. అదే కాకుండా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో ఉప్పాల్ క్రాస్ రోడ్ దగ్గర మరి 42 కోట్ల రూపాయలతోటి నిజామాబాద్ జిల్లా అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేయనున్నారు. అదే కాకుండా సిఎంసి జంక్షన్ వద్ద 44 నేషనల్ హైవే పైన అండర్ పాస్ సర్వీస్ రోడ్లు 38 కోట్లతో దాన్ని కూడా అదనంగా కొత్తది భూమి పూజ చేయనున్నారు. ఇదే రోడ్డు పైన చిట్టాపూర్ జంక్షన్ వద్ద కూడా మరొక సర్వీస్ రోడ్డు, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా భూమి పూజ చేస్తారు. ఇవి కాకుండా మన హైదరాబాద్లో అంబర్పేటలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా 895 కోట్ల రూపాయలతో అంబర్పేటలో జరిగేటువంటి కార్యక్రమం నుంచి 895 కోట్ల రూపాయలతోటి కొన్ని కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయనున్నారు. అందులో ఒకటి 44 నేషనల్ హైవే హైదరాబాద్ బెంగళూరు సెక్షన్లో ఆరాంఘర్ శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర 300 కోట్లతోటి 6 లేనింగ్ సంబంధించినటువంటి రోడ్డు పనులు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నేషనల్ హైవే 202 హైదరాబాద్ భూపాలపల్లి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ రహదారి హైదరాబాద్ సిటీలో అంబర్పేట చేనంబర్ జంక్షన్ వద్ద 1.47 కిలోమీటర్లకు సంబంధించినటువంటి 415 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ ఎల్లుండి హైదరాబాద్ నగరంలో వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 65 నేషనల్ హైవే హైదరాబాద్ బాంబే జాతీయ రహదారి బిహెచ్ఎల్ దగ్గర సుమారు 172 కోట్లతో ఫ్లైఓవర్ పనులు పూర్తయినాయి, దాన్ని కూడా స్వయంగా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద 6 లేన్ అండర్ పాస్ సర్వీస్ రోడ్డు కూడా
వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నాగపూర్ ఆదిలాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా జాతి శివనూర్ గ్రామం వద్ద నిర్మించినటువంటి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు కూడా పూర్తయింది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా మెదక్ జిల్లా గోల్డెన్ దాబా వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు 6 లేన్ అండర్ పాస్ అది కూడా పూర్తయింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అదేవిధంగా 44 నేషనల్ హైవే కామారెడ్డి టెక్రియాల్ పొందుర్తి ఎక్స్ రోడ్ వద్ద 47 కోట్ల రూపాయలతో అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో కామారెడ్డి జిల్లా పద్మాజిగూడ జంక్షన్ వద్ద అండర్ పాస్ సిపి రోడ్డు పనులను కూడా పూర్తయిపోయినాయి. దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. 163 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ వరంగల్ సెక్షన్లో ఆలేరు జిడ్కల్ ఎక్స్ రోడ్డు వద్ద 35 కోట్లతో 6 లేన్ అండర్ పాస్ పూర్తయింది. దాన్ని కూడా వారు అంబర్పేట నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తారు. ఇవి కాకుండా అంబర్పేట నుంచి 657 కోట్ల రూపాయలతోటి సుమారు మరి 20 కిలోమీటర్ల నూతన ప్రాజెక్టులకు కూడా వారు భూమి పూజ చేయనున్నారు. అందులో హైదరాబాద్ విజయవాడ సెక్షన్లో టేకుమట్ట సమీపంలో 422 కోట్ల రూపాయలతో జంక్షను ప్యాసింజర్స్ కమ్యూనిటీస్ సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి భూమి పూజ ఎల్లుండి చేస్తారు. అదేవిధంగా ధర్మోజిగూడ వద్ద 6 లేన్ అండర్ పాస్ సర్వీస్ రోడ్లు 38 కోట్ల రూపాయలతోటి ఆ రోజు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు జంక్షన్లో బాలనగర్ వద్ద మహబూబ్నగర్ వెళ్తుంటే 6 లేన్ అండర్ పాస్ 31 కోట్ల రూపాయలతోటి ఆ రోజు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ యాదగిరి జంక్షన్ సెక్షన్లో అంకుషాపూర్ వద్ద 56 కోట్లతో 6 లేన్ అండర్ పాస్ రోడ్డు కూడా కొత్తది వారు భూమి పూజ చేస్తారు. అదేవిధంగా యాదగిరి హైదరాబాద్ జంక్షన్ వద్ద గట్కేసర్ ఏదైతుందో అక్కడ 68 కోట్ల రూపాయలతోటి 6 లేన్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా భూమి పూజ చేస్తారు. అదేవిధంగా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో కూడా 40 కోట్లతోటి కోమటిపల్లి జంక్షన్ వల్లూరు జంక్షన్ల అభివృద్ధి కోసం 6 లేన్ అండర్ పాస్ నిర్మాణానికి కూడా ఈ రకంగా నూతన రహదారులు ప్రయాణికుల సౌకర్యం మెరుగుపరిచేటువంటి అమ్యూనిటీస్ భూమి పూజ కానీ అదేవిధంగా ప్రారంభమైనటువంటి పూర్తయిపోయినటువంటి పనులకు శంకుస్థాపన కానీ వారు చేయనున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు మరి శ్రీకారం చుట్టడానికి నితిన్ గడ్కరీ గారు నేరుగా ముందు కాగజ్నగర్ ఎక్స్ రోడ్కి వస్తారు. అక్కడ జరిగేటువంటి సభలో మాట్లాడి అక్కడ జరిగేటువంటి ప్రారంభోత్సవం భూమి పూజ చేసి అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత బిహెచ్ఎల్ రోడ్డు ఏదైతే నేషనల్ హైవే ఉందో బిహెచ్ఎల్ దగ్గర ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం జరిగిందో స్థానిక పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు స్వయంగా ఆ రోడ్డు ఆ ఫ్లైఓవర్ చూసి అక్కడి నుంచి మళ్ళీ సాయంకాలం 4 గంటలకు అంబర్పేటకు వచ్చి అంబర్పేటలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ స్వయంగా చూసి దానికి ప్రారంభోత్సవం చేసి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో మాట్లాడతారు. ఇది ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవము అదేవిధంగా భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం వివరాలు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో నిరంతరమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అనేక వివరాలు
1,26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారుల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేకము భవిష్యత్తులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వనరులు ఉన్నంత వరకు ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేమెప్పుడు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ మేము కులగణన వ్యతిరేకించలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు. ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కులగణన లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కులగణన చేయలేదు, క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు. అది కూడా తూతు మంత్రంగా నామమంత్రంగా చేశారు. ఈ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పక్కా చేయాలని కోరాము, పకడ్బందీగా చేయాలని కోరాము, బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము. బీసీలకు అన్యాయం చేసే విధంగా మత ప్రాతిపదికన ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాము. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా కులగణనను వ్యతిరేకించలేదు. ఈరోజు కులగణన అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము చేయాలి, ఆ ప్రాతిపదికనే చేసేటువంటి అధికారం. ఈరోజు భారత ప్రభుత్వం ఈ యొక్క కులగణన చట్టం ఆధారంగా ఈ యొక్క బీసీ సెన్సస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో అదే సందర్భంగా పక్కాగా ఈ దేశంలో లంబాడి ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో ఉండే ఇల్లు కావచ్చు, హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని కలిసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది. ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది. కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా ఏ రోజు కూడా అనేక సార్లు డిమాండ్లు వచ్చినాయి, పార్లమెంట్లో చర్చ జరిగింది, అనేక సార్లు రాజకీయ పార్టీలు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మేము కూడా సుష్మా స్వరాజ్ గారు ఉత్తరం రాశారు, పార్లమెంట్లో మాట్లాడడం చేయాలని 2011 సెన్సస్ సందర్భంగా. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి, సంచలనమైనటువంటి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో మరి మా రోడ్ మోడల్, ఎక్కడ రోల్ మోడల్? మీరు చేయలేదు కురగన మీ రోడ్ మోడల్ ఎట్లా అవుతుంది? మీరు చేసింది సర్వే, మేము చేయబోయేది సెన్సస్. మీకు మాకు అసలు తేడా లేదు. అసలు భుజాలు ఉలికి చూసుకుంటే దానికి ఏం చేయలేము. ఒకరు మాట్లాడు. సర్వే ఇప్పుడే అవుతుందమ్మా, ఇంతవరకు కాలే. సెన్సస్ అనేది మేము వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలే తల్లి. మీరు కూడా తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు సెన్సస్ అవుతుంది మొదటిసారి మేము వచ్చిన తర్వాత. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సెన్సస్ వచ్చే సంవత్సరం జరగనుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. అసలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఆ రాష్ట్రాల పరిధిలో ఇవన్నీ చేసుకోవచ్చు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనే నిర్మాణం తీసుకోవచ్చు. నేనేమంటలేదు కదా. నేనేమనలేదు కదా.
అది మా ప్రిన్సిపల్. అది మేము ప్రిన్సిపల్గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ బీసీలను ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. మేము చేయబోయేటువంటి సర్వేలో కులగణనలో ఇది ఉండదు. ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం. చాలా కేటగిరీగా చెప్తున్నాను నేను. ఈ దేశంలో నీది నాది అందరిది ఉంటుంది. ఎవ్వరు వదలరు. భారతీయుడు అనేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్టక్ నుంచి కట్టక్ వరకు, ఏ గ్రామంలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ భాష అయినా ఈ దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన జనగణన అన్నీ ఉంటాయి. ఎవడో మాట్లాడింది నాకు అడిగితే ఎట్లా? పనికిరానోళ్ళు మాట్లాడతారు మస్తుగా. ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడితే జవాబు చెప్తా. అర్థం పర్థం లేకుండా అడ్డమైన మాట్లాడితే జవాబు చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. అడ్డంలో ఉన్నాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే తలకాయ మీద రూపాయి పెడితే చెలనోడు మాట్లాడుతుంటారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే జవాబు చెప్తాం. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడితే చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. మాకు తెలంగాణ ప్రజలకు చెప్తాను తప్ప వాళ్ళకి చెప్పం. ఏదైనా ఉంటే మేము జవాబుదారీ తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు. అడ్డమైన జవాబు చెప్పాల్సిన కర్మ మాకు లేదు. ఈ దేనికి సిద్ధం? నేను చెప్తున్నా కదా, అసలు నువ్వు కులగణన చేయకపోతే ఒక్క సర్కులర్ చూపిమను. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కటి చూపిస్తే నేను చర్చకు వస్తా. ఒక్క పదం చూపిమను. ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా, కలెక్టర్స్ పంపించారు కదా, మీరు ట్రైనింగ్ చేశారు కదా. ఎక్కడనైనా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. అయ్యా ఏముందని కాంగ్రెస్కు మేము భయపడాలి? ఉన్నాయి 3 రాష్ట్రాలు. వచ్చే ఎలక్షన్స్లో 3 కూడా ఊడ్చుకోపోతాయి. ఇంకా భయపడి మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం? వాళ్ళకి ఏముందని? వెనక ముందు ఏం లేదు, పోయిందంతా. కోర్టులో నడుస్తుంది కేసు, సుప్రీంకోర్టులో ఉంది కేసు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. గతంలో కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు. ఇది కూడా అదే చేశారు వీళ్ళు. ఇంతకు మించి ఏమి లేదు. ఏదో మేము తెలంగాణ దారి చూపిస్తుంటే మీతో ఫాలో అవుతున్నారు. దేంట్లో ఫాలో అవుతున్నాం? ఏముంది? మీరు చేయలేకపోతే మీరు ఒకవేళ సెన్సస్ చేస్తా కదా, సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జబ్బలు చర్చుకొని మాట్లాడుతున్నారు. సెన్సస్ చేసి మాట్లాడితే అర్థం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏది కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేర్చలేదు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు చేర్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేర్చలేదు ఇంతవరకు ఎక్కడ కూడా. అయ్యా ఇప్పుడు మన్రేగాకు సంబంధించి మీరు అనేది, మన్రేగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్లో కొంత పెట్టాము. మీరు ఎక్కువ కావాలని మీరు ఎక్కువ పని దినాలు కనిపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ నిర్వీర్యం చేయలే. ఏదో మాట్లాడారు కాబట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం పని లేదు కదా. ఇప్పుడు రిటైర్మెంట్ లీవ్లో ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు, ఇంకో లీవ్లో ఉన్నారు. ఇంకో ఆయన ఆల్రెడీ ఏదో కాలు కొట్టుకుని నడ్డు మీద కొట్టుకుని యాక్సిడెంట్ ఆయన కూడా లీవ్లో ఉన్నాడు. పాపం తర్వాత ఉంటాడు. ఎందుకండి మీరు అడుగుతుంటే నేను జవాబు చెప్పొద్దా? చెప్పొద్దు బాబు, నేనేమన్నా అన్నానా? మీరు అడిగిన దానికి జవాబు చెప్తుంటే కూడా తిరుగుతుందంటే ఎట్లా? మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తే నేను అంతలో నేను చెప్పలే. ఇప్పుడు కూడా మీరు అడిగిన దానికి జవాబు చెప్తున్నా, చెప్తే తిరుగుతుందంటే ఎట్లా? అయ్యా ఏమంటారు? నేను ప్రెసిడెంట్, పోటీ ఏమున్నది? నేను కేంద్ర మంత్రి, నా బాధ్యత నాకు పోటీ ఉంది. వాళ్ళలాగా పోటీ ఉండదు మాకు.
వాళ్ళలాగా పోటీ ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీకి వచ్చారో ఎక్కడున్నారో తెలియదు. కొత్తగా వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని అంటే ఎట్లా? చలో.